వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే మిత్, దాన్ని మాయ అంటారో భ్రాంతి అంటారో మీ ఇష్టం. నేను బూచ్ అంటాను. నవ్యాంధ్రకు రాజధానిగా అమరావతి అనే నగర నిర్మాణాన్ని సంకల్పించిన టీడీపీ ప్రభుత్వ పెద్దలు ముందే కొందరికి ఆ సమాచారం లీక్ చేశారని, దాంతో వారు అక్కడ భూములు కొనుగోలు చేసి అక్రమంగా లాభించారని ఆరోపించిన వైసీపీ ప్రభుత్వ పెద్దలు దానికి ఇన్సైడర్ ట్రేడింగ్ అని పేరు పెట్టారు. భయంకరంగా ప్రచారం చేశారు. ఆ బూచ్ గుట్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ బట్టబయలు చేశారు. పాయింట్ బై పాయింట్ సిఐడి పోలీసుల వాదనను ముక్కలు చేశారు. అసలు కేసే తప్పుడు కేసు అని కొట్టేశారు. న్యాయమూర్తి ప్రధానంగా 3 పాయింట్లు స్పష్టం చేశారు. 1, ఇన్సైడర్ ట్రేడింగ్ అనే మాట ఇక్కడ వర్తించదు. ఇండియన్ పీనల్ కోడ్లో, ఐపీసీలో దానికి చోటే లేదు. 2, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం ఆలోచన ప్రభుత్వానికి ఉందన్న మాట బహిరంగ రహస్యం. 2014 జూన్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంగతి ప్రకటించారు. మీడియాలో ఈ వార్తలు ప్రముఖంగా వచ్చాయి కాబట్టి ఇందులో రహస్యం అన్నదే లేదు. ఇక 3, ఆస్తి కొనుగోలు చేసుకునే హక్కు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కు. దాన్ని క్రిమినలైజ్ చేయడం కుదరదు. ఈ 3 పాయింట్లు చెప్పారు ఆయన. ఎఫ్ఐఆర్లో సిఐడి పోలీసులు పెట్టిన సెక్షన్లు ఏవీ కూడా నిలబడవని న్యాయమూర్తి నిర్ద్వందంగా చెప్పారు. పిటిషనర్లను ఈ కేసు ద్వారా ఎట్లాగైనా ప్రాసిక్యూట్ చేయాలన్న గుడ్డి ప్రయత్నం జరిగింది. ఇది ఊహాజనితమైన కారణాలతో పెట్టిన క్రిమినల్ కేసు అని ఆయన తీర్పులో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అధికార పక్షం కొమ్ము కాస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినవస్తున్న తరుణంలో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తీర్పు వచ్చింది. అధికారంలోకి రాగానే ఇన్సైడర్ ట్రేడింగ్ బూచిని బయటికి తీసిన జగన్ ప్రభుత్వం దానిపై ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. అనంతరం సిఐడి పోలీసులు ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో కొందరిపై క్రిమినల్ అభియోగాలు మోపుతూ ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్లు చెల్లవని తీర్పు చెప్పింది. ఈ తీర్పు సిఐడి పోలీసుల కేసును సవాలు చేసిన పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుంది అనుకోనక్కర్లేదు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వారు ఎవరైనా కానీ వారి కొనుగోళ్లలో అక్రమాలు లేవని న్యాయమూర్తి తేల్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు రాసిన లేఖలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కుమార్తెలు సహా కొందరిపై చేసిన ఆరోపణలు కూడా ఈ బాబతే. అప్పట్లో దమ్మాలపాటి శ్రీనివాస్ అడ్వకేట్ జనరల్ కాబట్టి ఆ లంకెతో జస్టిస్ రమణ పిల్లలపై కూడా పబ్లిక్ సర్వెంట్స్కు మాత్రమే వర్తించే అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. తర్వాత ఆ కేసు కూడా నిలబడలేదనుకోండి. అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించాలని నిర్ణయించిన మీదట వైసీపీ ప్రభుత్వం సృష్టించిన బూచి ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది. ఒక కులం వారికే ప్రయోజనం, అమరావతి ముంపు ప్రాంతం, ఈ ఆరోపణలు కూడా అలాంటి బూచులే. నిజానికి ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటిది ఏమీ లేదని ప్రభుత్వ పెద్దలకు తెలియకపోతే కదా అసలు నిజానికి అమరావతిని ధ్వంసం చేసేందుకు ఒక పథకం ప్రకారం చల్లుకుంటూ వెళ్ళిన అసత్యాల విషగులికలు ఇవి. మొదట హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చెల్లవని స్పష్టం చేశాయి. ఈ 2 ఉన్నత న్యాయస్థానాలు ప్రత్యేకంగా అనకపోయినప్పటికీ ప్రభుత్వం కేసులు పెట్టడం కోసం అబద్ధాల వల అల్లిన విషయాన్ని తమ తీర్పుల ద్వారా స్పష్టం చేశాయి. సుప్రీంకోర్టు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్న మాటే తప్పని తేల్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి మొదలుకొని వైసీపీ నేతలందరూ ఇవాళకి ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేయడం ఏం చెప్తుంది మనకు? అమరావతిని నిలువున చంపి పాతి పెట్టడం తమ లక్ష్యమని, దానికోసం అబద్ధాలుగా నిరూపణైన అబద్ధాలనే ఎన్నాళ్ళైనా సరే వల్లేస్తూ ఉంటామని కాదు వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపించిందనే చెప్పాలి. విషయంపై అవగాహన లేని వారు చాలామంది దీనిని నమ్మారు కూడా. ఆంధ్రప్రదేశ్ సమాజంలో కుల ప్రాతిపదికపై చీలికలు చాలా లోతుగా తయారయ్యాయి. ఈ చీలికలు జనం ఆలోచనలను, హేతుబద్ధంగా ఆలోచించే శక్తిని కూడా ప్రభావితం చేయగలవని 2019 ఎన్నికల సందర్భంలో సహా గతంలో చాలాసార్లు అనుభవానికి వచ్చింది. ఆ అవగాహనతోనే వైసీపీ నేతలు అవే అబద్ధాలను పదే పదే నొక్కి ఒక్కాడిస్తుంటారు. అలుపు లేకుండా ఎప్పటికప్పుడు ఈ అబద్ధాలను విప్పి చెప్పడం ఒక్కటే దీనికి విరుగుడు. అన్ని కేసులలానే ఈ కేసులో కూడా హైకోర్టు తీర్పుపై జగన్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ప్రభుత్వం తరపున కేసు వాదించారు. 6 నెలల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేదన్న హైకోర్టు తీర్పులో ఎలాంటి లోపం లేదని స్పష్టత ఇచ్చింది. ఈ స్పష్టత వైసీపీ నేతలు సమయం సందర్భం కూడా లేకుండా చేసే ఇన్సైడర్ ట్రేడింగ్ విష ప్రచారాన్ని మాత్రం ఆపలేకపోయింది.